తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్స్ చాలా స్పీడ్ గా మారిపోతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టి సగం పాలనా కాలం కంప్లీట్ అవ్వడంతో అప్పుడే రాష్ట్రంలో నెక్స్ట్ ఎలక్షన్ హీట్ రాజుకుంటోంది. చాలా మంది నేతలు వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుండే రూట్ క్లియర్ చేసుకుంటున్నారు. 2023 ఎన్నికల తరువాత కారు దిగి హస్తం కండువా కప్పుకున్న 10 మంది ఎమ్మెల్యేల్లో కొందరు తిరిగి మళ్లీ గులాబీ గూటికి చేరాలని చూస్తున్నారనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ లో ఇమ్మడలేకపోతున్నారా లేక ప్రభుత్వ వ్యతిరేకత నుండి తప్పించుకోవాలని చూస్తున్నారా? అసలు ఈ జంపింగ్ ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారు? 2.5 ఏళ్లు ఉండగానే ఇప్పుడే తొందరపడుతున్నారా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుండి నేటి వరకు కారు పార్టీలో ఎన్నో విస్తుగొలిపే పొలిటికల్ ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఎన్నికల ముందు టికెట్ దక్కని నేతలు పక్కచూపులు చూశారు. ఇక గెలిచిన వెంటనే భవిష్యత్తును వెతుక్కుంటూ ఏకంగా 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు గులాబీ జెండాను పక్కన పెట్టేసి కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. అయితే అధికార పార్టీలోకి వెడితే అంతా సజావుగా సాగుతుంది అనుకున్న సదరు లీడర్లకు 2.5 ఏళ్లు తిరిగేసరికి అసలు తత్వం బోధపడింది. ఇందులో భాగంగానే అందరికంటే ముందే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన మార్క్ రివర్స్ పాలిటిక్స్ చూపిస్తూ మళ్లీ కారుకు దగ్గరయ్యారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల వేళ మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉంటూనే గులాబీ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేయడం, చివరకు తన పవర్ఫుల్ ఎక్స్ అఫిషియో ఓటును సైతం బీఆర్ఎస్ అభ్యర్థులకే వేసి అందరికీ మైండ్ బ్లాక్ చేశారు. మహిపాల్ రెడ్డి ఇచ్చిన ఈ బిగ్ షాక్ తో లైన్ లో ఉన్న మరికొందరు జంపింగ్ లీడర్లు కూడా ఇప్పుడు ఒకేసారి కారు కండువ కప్పుకోవడానికి ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా పావులు కదుపుతుండడం కాంగ్రెస్ క్యాంపులో అలజడి రేపుతోంది. తిరిగి కారు ఎక్కేందుకు గట్టిగా ట్రై చేస్తున్న జంపింగ్ ఎమ్మెల్యేలలో ఒకరు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. ఈయన కాంగ్రెస్ లో చేరిన నాటి నుండి స్థానికంగా ఇబ్బందులు పడుతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన సరితా తిరుపతయ్య వర్గానికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గానికి మధ్య నియోజకవర్గంలో అస్సలు పడ్డం లేదు. ఇటీవల ప్రభుత్వం సరితా తిరుపతయ్యకు ఒక పవర్ఫుల్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. దీంతో నియోజకవర్గంలో ప్రోటోకాల్ పరంగా ఎమ్మెల్యే బండ్లకు తీవ్ర అవమానాలు ఎదురవుతున్నాయి. దీంతో కాంగ్రెస్ లో ఇమ్మడలేక బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆల్రెడీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సీక్రెట్ గా చర్చలు జరిపారట. కేటీఆర్ సైతం దక్షిణ తెలంగాణలో పార్టీని మళ్లీ బలోపేతం చేయడానికి బండ్ల రీఎంట్రీకి సిగ్నల్ ఇచ్చినట్లు గులాబీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే ఇక్కడి సమీకరణాలు చాలా ఫాస్ట్ గా మారుతున్నాయి. ఎన్నికల తర్వాత మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తన భార్య సునీత మహేందర్ రెడ్డితో కలిసి హస్తం గూటికి చేరారు. లోక్సభ ఎన్నికల్లో సునీత మల్కాజ్గిరి నుండి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం మహేందర్ రెడ్డి శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ గా కంటిన్యూ అవుతున్నారు. ఇక తాండూరు నియోజకవర్గంలో ఆల్రెడీ కాంగ్రెస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా మనోహర్ రెడ్డి ఉన్నారు. అటు బీఆర్ఎస్ లో పైలట్ రోహిత్ రెడ్డిని కేటీఆర్ సస్పెండ్ చేయడంతో వచ్చే ఎన్నికల్లో అక్కడ కారు పార్టీకి గట్టి అభ్యర్థి కరువయ్యాడు. దీంతో పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో ఉంటే నెక్స్ట్ టైం తనకు గాని తన ఫ్యామిలీకి గాని టికెట్ దక్కడం అసాధ్యమని గ్రహించి మళ్లీ కారు ఎక్కి తాండూరు ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకోవడానికి కేసీఆర్ కోటరీతో రాయబారాలు నడుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు ఉత్తర తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పరిస్థితి అయితే మరీ ఇరుకున పడింది. గతంలో ఈటెల రాజేందర్తో కలిసి బీఆర్ఎస్ ను వేడి బీజేపీలకు వెళ్లిన రవీందర్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి 2023 ఎన్నికల్లో బాన్సువాడ నుండి పోటీ చేసి ఓడిపోయారు. అయితే అక్కడ బీఆర్ఎస్ నుండి గెలిచిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి పట్టుబట్టి కాంగ్రెస్ లోకి లాగడంతో ఏనుగు రవీందర్ రెడ్డికి నియోజకవర్గంలో పొలిటికల్ గా ఇబ్బందులు తప్పడం లేదు. సొంత పార్టీలోనే పోచారంకు పెద్దపీట వేస్తుండటంతో రవీందర్ రెడ్డి తీవ్ర ఆవేదనతో రగిలిపోతున్నారు. అందుకే ఆయన కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసి తిరిగి గులాబీ కండువ కప్పుకోవడానికి సిద్ధమయ్యారట. మరోవైపు గూడెం మహిపాల్ రెడ్డి ఆయనంతటా ఆయనే తిరిగి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అయితే ఇలా మళ్లీ కారు ఎక్కాలని చూస్తున్న జంపింగ్ ఎమ్మెల్యేల విషయంలో కేటీఆర్ అంత ఈజీగా డెసిషన్స్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ తో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వారికి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. జంపింగ్ ఎమ్మెల్యేలో ఉన్న అసంతృప్తి, వారి నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు బీఆర్ఎస్ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. అయితే జంపింగ్ ఎమ్మెల్యేలలో ఉన్న ఈ అంతర్గత అసంతృప్తి ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కు ఒక పెద్ద గండంలా మారింది. ప్రతిపక్షం నుండి అధికార పార్టీలోకి వచ్చిన లీడర్లను కాపాడుకోవడం రేవంత్ రెడ్డికి పెద్ద సవాల్గా నిలుస్తోంది.
ఒకవేళ వీరంతా మళ్లీ కారెక్కితే ప్రభుత్వ స్థిరత్వంపై వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. అయితే సదరు లీడర్ల ఆలోచనలు మాత్రం వేరేలా ఉన్నాయి. ఇప్పటివరకు సంబంధిత ఎమ్మెల్యేలు కూడా ఖండించలేదు. ఇందులో ఒకరు ఉత్తర తెలంగాణ సీనియర్ ఎమ్మెల్యే కాగా మరొకరు దక్షిణ తెలంగాణకు చెందిన బలమైన సామాజిక వర్గ ఎమ్మెల్యే ఉన్నారు. ఇద్దరికి నియోజకవర్గంలోని బలమైన కాంగ్రెస్ నేతలతో వివాదం సమసిపోవడం లేదట. దీంతో ఆయా నియోజకవర్గాల్లో రచ్చ రగులుతూనే ఉంది. అయితే ఇంకా ఎన్నికలకు దాదాపు 2.5 ఏళ్లు ఉంది. అప్పటి వరకు గాలి ఎటు వీస్తే అటు ఉందామని కొందరు నేతలు అనుకుంటుండగా నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకుందామని మరికొందరు ప్లాన్ చేసుకుంటున్నారు. రాజకీయాల్లో ఒకే పార్టీని పట్టుకుని వేలాడడం అనేది ఎప్పుడో వదిలేసిన లీడర్లు పదవి ఎక్కడిస్తే అక్కడికే జంప్ అవ్వాలని చూస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అలాగే ప్రవర్తిస్తున్నారు. రానున్న ఎన్నికలు జమిలీగా జరుగుతాయా, మహిళా రిజర్వేషన్లు అమలవుతాయా అనేది అంతటా ఆరా తీస్తున్నారు. అప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఏది బలంగా ఉంటే అందులో చేరాలని కొంతమంది నేతలు భావిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఇక ఈ గ్యాప్లో బీఆర్ఎస్ పార్టీ తన గట్టి పట్టున గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నష్ట నివారణ చర్యలను రాకెట్ స్పీడ్తో అమలు చేస్తోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయించిన తర్వాత అక్కడ క్యాడర్ చేజారకుండా కేటీఆర్ స్వయంగా మానిటర్ చేస్తున్నారు. అటు శేర్లింగంపల్లిలో మాధవరం కృష్ణారావు స్థానంలో సెంబీపూర్ రాజుకు, అటు చేవెళ్లలో కాళి యాదయ్య ప్లేస్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఇక ఇటు రాజేంద్రనగర్లో ప్రకాష్ గౌడ్ స్థానంలో పటోళ్ల కార్తిక్ రెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టి వలస వెళ్లిన ఎమ్మెల్యేల నియోజకవర్గంలో సెకండ్ క్యాడర్ లీడర్లను తయారు చేస్తూ గులాబీ పెద్దలు చెమటోడుస్తున్నారు. మహిపాల్ రెడ్డి ఎపిసోడ్ సక్సెస్ అవ్వడంతో మరో 2 ఎమ్మెల్యేలు గులాబీ కూటి వైపు చూస్తున్నారా, లేక ఇది కేవలం రాజకీయ ఒత్తిడి పెంచేందుకు జరుగుతున్న గులాబీ పార్టీ చేస్తున్న ప్లాంట్ ప్రచారమేనా అన్నది ఉత్కంఠ రేపుతోంది. మళ్లీ పార్టీలోకి రావాలనుకుంటున్న ఆ నేతలు, ఎమ్మెల్యేల విషయంలో గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. సేమ్ టైం కాంగ్రెస్ నాయకత్వం అసంతృప్త ఎమ్మెల్యేలను ఎలా బుజ్జగించబోతుందనేది కూడా రానున్న రోజుల్లో తేలనుంది. మొత్తానికి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 2.5 ఏళ్లకే అక్కడ ఉక్కపోత భరించలేక మళ్లీ ప్రధాన ప్రతిపక్షమైన గులాబీ గూటికి చేరేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలతుందో చూడాలి.